హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నెన్స్ ఫర్ ఫ్యూచర్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో కొంతమంది పర్సనల్గా మెయిల్ చేశారండి, లైక్ దే వాంటెడ్ కరెంట్ అఫైర్స్. సో యాక్చువల్లీ ఆన్ ఎ డైలీ బేసిస్ కుడెంట్ బి పాసిబుల్ టు డూ కరెంట్ అఫైర్స్. అందువల్ల వీక్లీ బేసిస్ ఆర్ 3 days వన్స్ మనం కరెంట్ అఫైర్స్ అన్ని చూద్దామండి. లైక్ మనకి న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ని మనకి ఎలా లింక్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఏమేమి టాపిక్స్ ఇంపార్టెంట్గా ఉంటాయో మన సబ్జెక్ట్కి, మన సిలబస్కి రిలేటెడ్గా ఏమేమైతే ఉంటాయో వాటిని మనం డిస్కస్ చేసుకుందాం, డీల్ చేద్దాం. ఓకే, నా టుడే లెట్ us go into today's టాపిక్. ఒకసారి చూద్దాం మనం. ఈరోజు హిందూ పేపర్లో మీరు చూసినట్టయితే నో క్లారిటీ ఆన్ టుమారో స్టాక్స్ ఏ డే ఆఫ్టర్ సుప్రీం కోర్ట్ స్టే. మనకు తెలిసిందేనండి, దిస్ ఈజ్ రిగార్డింగ్ అవర్ ఫార్మ్ బిల్స్ అండి. మీరు ఈ ఫార్మా బిల్స్ గురించి మీకు ఏమన్నా ఇన్పుట్ కావాలి, వాటి యొక్క ఏంటి ప్రాబ్లమ్స్, ఎందుకని చేస్తున్నారు, అసలు ఈ ఫార్మర్స్ ఎడ్యుకేషన్స్ అన్నీ కూడా తెలియాలంటే ఈ యొక్క వీడియోలో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టానండి. ఆల్రెడీ దాని మీద నేను ఒక 2 వీడియోస్ చేశాను, పార్ట్ 1 పార్ట్ 2 కింద. సో అది ఒకసారి మీరు గో త్రూ అయితే మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా, ఏదన్నా దాని మీద కొంచెం క్లారిటీ కావాలన్నా మీకు క్లియర్ కట్ క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో ఏంటంటే సుప్రీంకోర్టు స్టే చేసిందండి. రీసెంట్లీ మనం చూసాం, ఒక 2 days బ్యాక్ వెర్డిక్ట్ ఇచ్చింది. ఇంకా వెర్డిక్ట్ ఇవ్వలేదు, లైక్ టెంపరీగా ఫార్మ్ బిల్స్ని స్టే చేసింది. సో దాని మీద ఏమంటున్నారు అంటే, మీరు చూసుకున్నట్టయితే 50 days అయిందండి ఇప్పటికి. ఢిల్లీ బోర్డర్స్ దగ్గర మన వాళ్ళు అంటే ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేసి 50 days అయింది. సో ఈ రోజున మీరు చూసినట్టయితే యాజ్ అన్ యాజ్ అ సింబల్ ఆఫ్ protest against this farm bills, they're burning this farm bill, 3 bills regarding the farmers bills అండి. సో బిల్స్ ని వీళ్ళు కాల్చడం జరుగుతుంది, అదే దాని గురించి వేశారు. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ మనం టేక్ అవే పాయింట్స్ ఏంటి అంటే, అసలు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, నెక్స్ట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండొచ్చు, అండ్ నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ ఇచ్చారండి, దాంట్లో మనం క్లియర్గా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, వాటి గురించి తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ కేసు రిజిస్టర్డ్ అండర్ యాంటీ కౌ స్లాటర్ ఆర్డినెన్స్. అసలు యాంటీ కౌ స్లాటర్ ఆర్డినెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ మీరు ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యాంటీ కౌ స్లాటర్ అంటే మరి మనం చాలా చూసాం, ముందు కూడా మనం 2015, 16, 17 ఆ ఇయర్స్లో విపరీతమైన లించింగ్ అది జరగడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో కూడా మనం చూసుకున్నట్టయితే ఒక మాబ్ ఒక వ్యక్తిని లించ్ చేసి చంపేయడం జరిగింది. అప్పుడు చాలా పెద్ద ఇష్యూ కూడా అయింది అది. ఎందుకు అంటే అతను కౌన్ స్లాటర్ చేశాడు, ఆ కౌ మీట్ ని తను సేల్ చేస్తున్నాడు అన్న ఇదితో అతన్ని లించ్ చేసి చంపేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి బేసిక్ గా మనం చూసినట్టయితే మన ఇండియాలో కూడా చాలా చోట్ల ప్రొటెస్ట్ జరుగుతున్నాయి ఈ యాంటీ కౌ స్లాటర్ గురించి. సో అదే విధంగా ఒక స్టేట్, వన్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ఇండియా హ్యాస్ బ్రాట్ దిస్ యాంటీ కౌ స్లాటర్ ఆర్డినెన్స్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు ఏంటి అంటే, లైక్ డైరెక్ట్ మనకి ఫ్యాక్చువల్ బిట్స్ లో అడిగే ఛాన్స్ ఏముందంటే, విచ్ స్టేట్ హస్ బ్రాట్ దిస్ లా? స్టేట్ ఆఫ్ కర్ణాటక అండి. స్టేట్ ఆఫ్ కర్ణాటక హ్యాస్ బ్రాట్ ద యాంటీ కౌ స్లాటర్ ఆర్డినెన్స్ అండి. సో ఈ ఆర్డినెన్స్ ని తీసుకొచ్చింది కర్ణాటక స్టేట్. మీరు చూసినట్టయితే ఈ రోజు పేపర్లో ద ఫస్ట్ కేస్ వాజ్ రిజిస్టర్డ్ అండర్ దిస్, ఫస్ట్ కేసు రిజిస్టర్ అయిందని చెప్పి పేపర్లో ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు us, బట్ కంటెక్స్ట్ చెప్పాలని చెప్పి మీకు ఆ న్యూస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. మనకేంటంటే స్టేట్ ఆఫ్ కర్ణాటక హ్యాస్ బ్రాట్ ద యాంటీ కౌ స్లాటర్ ఆర్డినెన్స్. సో మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఓన్లీ థింగ్ ఇస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక recently has brought the legislation or the ordinance regarding anti-cow slaughter ordinance. Right, fine. నెక్స్ట్ ఇప్పుడు చూద్దామండి, ఇందాక మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్న విధంగా సుప్రీంకోర్టు స్టే విధించింది ఇప్పుడు ఈ ఫార్మ్ బిల్స్ మీద టెంపరీగా. బట్ స్టిల్ ఫార్మర్స్ ఏంటంటే దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ఇట్. ఏంటి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే స్టే విధించింది. స్టే విధించి ఏం చేసిందంటే ఒక కమిటీ వేద్దాం. సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక కమిటీ వేస్తుంది, దీని మీద కమిటీ వేసి దాని మీద ఏంటంటే ఏంటి అసలు నిజంగా ఈ ఫార్మర్స్ బిల్స్ ఇప్పుడు తీసుకొచ్చారు, దీని మీద అసలు నిజంగా ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేసే విధంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా ఉందా,
లేదంటే నిజంగా గవర్నమెంట్ తరపున వాదిస్తున్నారు కదండి. గవర్నమెంట్ ఏం చెప్తుందండి, లేదు ఇది చాలా మంచి బిల్స్, ఉపయోగకరంగా ఉంటాయి, మన ఇండియన్ ఫార్మింగ్ సెక్టర్ కానీ అగ్రికల్చర్ సెక్టర్ కానీ డెవలప్ చేసే విధంగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ విధంగా ఒక కన్క్లూజన్, ఒక కమిటీ వేసి చేద్దామనేది. బట్ ఇక్కడ దీనికి కూడా ఏంటంటే ఫార్మర్స్ చాలా అప్రహెన్సివ్గా ఉన్నారు, చాలా భయాందోళనలో ఉన్నారు. ఎందుకు అంటే ఖచ్చితంగా ఇందులో కూడా ఇంపార్షియల్గా లేకుండా, అంటే ఇంపార్షియల్గా ఉంటారా, నిజంగా ఇంపార్షియల్గా ఉండి ఈ కమిటీ మనకి సరైన డెసిషన్ ఇస్తుందా లేదా సరైన వెర్డిక్ట్ ఇస్తుందా అనేది ఒక ఆందోళనలో ఉన్నారు. అయితే రైట్, ఇప్పుడు సుప్రీంకోర్టులో వీళ్ళు వేసింది ఏంటి, దేనికి అంటే సుప్రీంకోర్టులో కంటెన్షన్ ఏంటి, ఫస్ట్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇష్యూ ఏంటంటే చూసాం, ఫార్మర్స్ బిల్స్ చూసాం, దాని గురించి ఇష్యూస్ ఏంటనే చూసాం. ఇష్యూస్ ఇంకా ఎవరికైనా డౌట్ ఉన్నా, క్లారిటీ కావాలన్నా సరే ఇదే వీడియోలో కింద డిస్క్రిప్షన్ పెడతానండి, దాని మీద ఒక 2 వీడియోస్ చేశాను, పార్ట్ 1 పార్ట్ 2 అని. అది మీరు ఒక్కసారి చూసినట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది దాని మీద. నెక్స్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టు కంటెన్షన్ ఏంటి, సుప్రీంకోర్టులో పెట్టిన కంటెన్షన్ ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ చూడండి, ఇది సబ్జెక్ట్ మ్యాటర్ కాదు, అంటే ఇది సెంట్రల్ పర్వ్యూలో లేదు అని చెప్పి. చూడండి, నాట్ అకార్డెన్స్ విత్ ద రూల్స్, ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద ఫార్మ్ laws has been challenged in the Supreme Court mainly on the ground that Parliament has no legislative competence to enact these laws. ఇక్కడ చూసారా మీరు, the Parliament has no legislative competence to enact these laws, అంటే దీని మీద వేశారండి వాళ్ళు ప్రెసెంట్. అయితే రైట్, ఫైన్, బట్ ఇంకా చాలా కంటెన్షన్స్ ఉన్నాయి, చాలా యాంగిల్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఏంటి ఆ యాంగిల్స్ అంటే మీరు ఒకసారి చూడండి. అఫ్ కోర్స్ మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మనకి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే హ్యూజ్ మెజారిటీని ఎంజాయ్ చేస్తుంది బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ లో. అయితే ఇప్పుడు మీరు రాజ్యసభలో చూసినట్టయితే ఒక బిల్ అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిందే, ఏదన్నా ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కానీ ఏదన్నా బిల్ తీసుకొస్తే అది 2 హౌసెస్ 2 హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ లో పాస్ అవ్వాలి. సో పాస్ అవ్వాలి అన్నప్పుడు రాజ్యసభలో జరిగింది ఏంటి అంటే వాయిస్ ఓట్ ద్వారా పాస్ చేశారండి. దిస్ ఇస్ ద కంటెన్షన్. అంటే ఆర్టికల్ 100 ప్రకారం వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఎప్పుడైనా ఒక ఓట్స్ ఇచ్చేటప్పుడు, అంటే ఓట్స్ అంటే 2 రకాలుగా ఇస్తారండి. ఒకటి కౌంట్ చేస్తారు ఇండివిజువల్ గా, మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అనేది వాళ్ళు చేతులు ఎత్తాల్సి ఉంటుంది, లేకపోతే ఓట్ వేయాల్సి ఉంటుంది. లేదు అంటే ఈ విధంగా ఒకవేళ టైం లేదు, ఇలాంటి హ్యాపీస్ అంటే చాలా ఫాస్ట్ గా చేయాలి అన్నప్పుడు వాయిస్ ఓట్ ద్వారా చేంజ్ చేస్తారు. బట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాయిస్ ఓట్ ఎప్పుడు జరిగినా హౌస్ లో ఒక డిజార్డర్ అనేది ఉంటుంది, అంటే ఒక క్లమ్జీనెస్, అంటే అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండదండి ఎప్పుడు. ఎందుకు అంటే వాయిస్ ఓట్ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు గందరగోళ పరిస్థితి ఉన్నప్పుడు చేస్తారు. మనందరికీ తెలుసు ఒక మెజారిటీ అనేది ఉంది వాళ్ళకి, గవర్నమెంట్ కి పాస్ చేయడానికి కానీ, బట్ స్టిల్ మనం ప్రొసీజర్స్ ప్రకారం 2 హౌసెస్ లోని పాస్ చేయాలి. అయితే 2 హౌసెస్ లో పాస్ చేశారా అంటే పాస్ చేశారు, బట్ రాజ్యసభలో వాయిస్ ఓట్ ద్వారా చేశారు. అయితే వాయిస్ ఓట్ ద్వారా చేయడం తప్ప అంటే తప్పేమీ కాదు, బట్ ఎప్పుడైనా హౌస్ డిజార్డర్, అంటే డిజార్డర్ ఎందుకు వచ్చింది అంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది ఈ బిల్ని వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడైతే ఇలా వ్యతిరేకిస్తున్నారో వాయిస్ ఓట్ అనేది మంచిది కాదు. సో ఏం చేయాలి, ఖచ్చితంగా నెంబర్స్ అనేది వాళ్ళు పర్సనల్ గా వాళ్ళు లెక్కించాలి ఓట్స్ అనేవి, బట్ ఆ విధంగా చేయకుండా వాయిస్ ఓట్ ద్వారా పాస్ చేశారు. సో ద కంటెన్షన్. అయితే ఇప్పుడు దీన్ని మనం పెట్టచ్చు, అంటే సుప్రీంకోర్టులో ఇది ఒక కంటెన్షన్ చేయొచ్చు, అంటే ఈ బిల్లుని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రకారం దీన్ని పాస్ చేయలేదు, అంటే హ్యాపజార్డ్ మేనర్ లో వాయిస్ ఓట్ ద్వారా పాస్ చేశారని చెప్పి ఇది ఒక కంటెన్షన్ కూడా తీసుకురావచ్చు. ఇందులో ఈ యొక్క పాయింట్ కూడా ఉంది అని చెప్పి ఇప్పుడు ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. అయితే అది ఆర్టికల్ 100 ని వైలేట్ చేసింది అని చెప్పి చెప్పడం జరిగింది. మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, Article 100 says that all the questions at any sitting of either house shall be determined by a majority of votes of the members present and voting. Majority can be determined only in the terms of number. మీరు ఇక్కడ చదివారండి, ఈ ఒక్క పాయింట్ చూడండి, మీరు ఒక్కసారి ఈ పాయింట్ అబ్జర్వ్ చేసినట్టయితే మెజారిటీ can be determined only in terms of number. So and therefore what this article requires is all the questions in the house should be determined by recording the votes of the members present and voting. Majority cannot be determined through voice vote. సో వాయిస్ ఓట్ ద్వారా డిటర్మైన్ చేయకూడదని చెప్పి క్లియర్గా ఆర్టికల్ 100 అనేది మనకి తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మాట్లాడుతున్నారండి, అదేంటంటే ఆప్షన్స్ బిఫోర్ ద జ్యుడిషియరీ, అంటే జ్యుడిషియరీ ఏం చేయొచ్చు అనేది మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు సుప్రీంకోర్టు. ఇక్కడ ఆర్టికల్ 122 ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్స్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద హౌస్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ, అంటే ఈ
అంటే కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది అంటే ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆర్టికల్ 122 ప్రకారం మన లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ హౌస్ ప్రొసీడింగ్స్ లో ఏదన్నా జరిగితే వాటి గురించి ఎటువంటి జ్యుడిషియల్ రివ్యూ ఉండదు. అంటే వాటి మీద ఎవరు కేసు వేయడానికి ఉండదు. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటంటే జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వదు అందులో. ఇది ఎందుకు చేశారు, ఈ విధంగా మీరు ఎందుకు మాట్లాడారు, ఈ విధంగా ఎందుకు చేశారు అని చెప్పి జ్యుడిషియరీ అందులో ఇంటర్ఫీర్ అవడానికి అవకాశం లేకుండా ఆర్టికల్ 122 అనేది ప్రొటెక్షన్ ఇస్తుంది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఇది ప్రొసీజర్ కాదు. ఇది ప్రొసీజర్ కాదండి, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ద హౌస్ గురించి మాట్లాడుతుంది ఆర్టికల్ 122. అయితే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఆర్టికల్ 100 కి సంబంధించింది. అంటే ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్, అంటే ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ కానీ వైలేట్ అయితే డెఫినెట్ గా జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉండాలి. అదే విషయాన్ని ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే సుప్రీంకోర్టు రాజా రాంపాల్స్ కేసులో క్లారిఫై చేసింది. ప్రొసీడింగ్స్ కెన్ బి ఛాలెంజ్ ఆన్ సబ్స్టాన్సివ్ గ్రౌండ్స్ లైక్ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. సో వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఖచ్చితంగా నేను ఉంటాను, జ్యుడిషియల్ రివ్యూ అనేది ఖచ్చితంగా జరగాలి, జ్యుడిషియరీ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. చూడండి, ఇవేమీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు కన్సిడర్ చేయలేదు. బట్ ద ఛాన్సెస్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే ఈ యొక్క యాంగిల్లోనే కాదు, ప్రెసెంట్ ఏంటంటే కంపిటేటివ్ అథారిటీ కాదు. మనం ఆ వీడియోస్ లో క్లియర్ గా చెప్పామండి, ఇది ఏ సబ్జెక్ట్, అగ్రికల్చర్ అనేది ఏ సబ్జెక్ట్ లోకి వస్తుంది, స్టేట్ సెంట్రల్ మనం. సో వాళ్ళకి ఎవరి మీద అంటే ఎవరికి హక్కు ఉంటుంది ఆ సబ్జెక్ట్ మీద లా చేయడానికి, నిజంగా వాళ్ళు కంపిటెంట్ అథారిటీనా కాదా అని చెప్పి అందులో మనం డిస్కస్ చేసాం. ఒకసారి మీరు అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు పార్లమెంట్ అనేది అథారిటీ కాదు, కంపిటెంట్ అథారిటీ కాదు, వాళ్ళకి అర్హత లేదు దీని మీద బిల్స్ చేయడానికి. ఒక స్టేట్ సబ్జెక్ట్ మీద వీళ్ళు బిల్స్ చేయడానికి అనేది వీళ్ళకి సంపూర్ణమైన అథారిటీ లేదని చెప్పి సుప్రీంకోర్టులో వీళ్ళు కేసు వేయడం జరిగింది. అయితే ఇంకా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు ముందు జ్యుడిషియల్ గా వీళ్ళకి న్యాయం జరగడానికి అని చెప్పి ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ మనం వివరిస్తున్నాం. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి అవసరం అండి, ఎందుకంటే వీటి మీద ఇంత డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రిలేటెడ్ ఆర్టికల్స్ చదవాలి. ఖచ్చితంగా ఆర్టికల్ ఏంటి అని అడగడు, బట్ ఏంటి అంటే ఈ కంటెన్షన్ లో ఏం జరగచ్చు అని అడగచ్చు. ఆర్టికల్ నెంబర్స్ అడగడం అనేది మోస్ట్లీ నాట్ ప్రాబబుల్ ఇన్ దీస్ సార్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, బట్ కెన్ ఆస్ ద కంటెన్షన్. సో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో ఆర్టికల్ 122 డిస్కస్ చేసాం, ఆర్టికల్ 100 డిస్కస్ చేసాం, అండ్ ఎక్సెప్షన్స్ ఏంటనే డిస్కస్ చేసాం. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ ఏ కేసు ప్రకారం సుప్రీంకోర్టు వెర్డిక్ట్ ఇచ్చింది అంటే ఆర్టికల్ 122 అనేది ఎక్సెప్షనే, బట్ ఫర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద హౌస్ ప్రొసీడింగ్స్. బట్ ఎప్పుడైతే ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ని వైలేట్ చేస్తుందో ఖచ్చితంగా దానికి జ్యుడిషియల్ రివ్యూ అని ఉంటుందని చెప్పి ఏ కేసులో చెప్పారు అని చెప్పి మనం అడగచ్చు. దట్ ఈస్ రాజా రాంపాల్స్ కేస్. అది కూడా మనకి ఇంపార్టెంట్. హోప్ యూఆర్ క్లియర్ విత్ దిస్. నెక్స్ట్ అండి, అండ్ ఇది యాక్చువల్ గా నిన్నటి పేపర్ అండి, దిస్ ఇస్ 13th పేపర్ లో మనకి ఇవ్వడం జరిగింది. కోవిడ్ వ్యాక్సిన్ మనకి అందరికీ తెలుసు 16th నుంచి స్టార్ట్ అవుతుందండి. సో కోవిడ్ వ్యాక్సిన్ అనేది మనకి స్టార్ట్ అయ్యేది ప్రజలందరికీ ఇవ్వడం అనేది స్టార్ట్ అయ్యేది. సో 16th నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే అసలు ఏమేమి వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ ఇది కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్, ఈ రెండింటిని కూడా ఇచ్చేస్తున్నారు. మీరు పేపర్ చూసినట్టయితే నిన్నటి పేపర్ లో కూడా క్లియర్ గా చెప్పారు, దర్ ఇస్ నో చాయిస్ ఫర్ ద పీపుల్ టు సెలెక్ట్. అంటే వాళ్ళకి ఏం ఆప్షన్ లేదండి, కోవిషీల్డ్ వేసుకుంటారా, కోవి వ్యాక్సిన్ వేసుకుంటారా, ఈ రెండిట్లో ఏది వేసుకుంటారా అనేది చాయిస్ ఏం లేదు. వాళ్ళకి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసిన విధంగా, డిస్పర్స్ చేసిన విధంగా వాళ్ళకి ఏవైతే అవైలబిలిటీలో ఉన్నాయో ర్యాండమ్ గా ఆ వ్యాక్సిన్ ఆయా స్టేట్, ఆయా డిస్ట్రిక్ట్ లో, ఆయా లోకల్ బాడీస్ లో వచ్చిన వ్యాక్సిన్ ని ప్రజలకు అందజేయడం జరుగుతుంది. అంతేగాని ప్రజలకు ఎక్కడ కూడా చాయిస్ లేదు, నాకు కోవిషీల్డ్ కావాలి, కోవాక్సిన్ కావాలి అని చెప్పి చెప్పడానికి. అయితే ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కోవిషీల్డ్, ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది మీరు చూసుకుంటే ఇది యాక్చువల్ గా మనం తయారు చేసిన ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ అండి. అంటే ఆస్ట్రాజెనకా, ఆక్స్ఫర్డ్ మనకి ఇప్పుడు తెలిసిందే మీ అందరికి, ఆక్స్ఫర్డ్ ఏం చేసిందని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లో చేసిన ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ ఉంది కదండి, ఆ వ్యాక్సిన్ యొక్క ఇండియన్ ప్రొడక్టే ఈ కోవిషీల్డ్ అని చెప్పి చెప్పచ్చు. దీనికి మనకి చేసింది ఏంటంటే మనకి ఇండియాలో ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుందంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా SII ఎక్కడ ఉందనేది పూణేలో ఉంది. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కోవిషీల్డ్ అనేది సో ఇండియన్ వెర్షన్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనకా.
సో ఇది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తుంది. సో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఉంది అంటే పూణేలో ఉంది. సో ఇది ఇండిజీనియస్ కాదండి, కంప్లీట్ ఇండిజీనియస్ కాదు. ఆ తర్వాత నేను ఒక సపరేట్గా ఎస్ఎన్టీలో ఒక వ్యాక్సిన్స్ మీద ఒక క్లాస్ చేస్తానండి, అప్పుడు మీకు డిస్కస్ చేస్తాను. యాక్చువల్గా ఇది వెక్టార్ అండి, అటెన్యూటెడ్. మనకి వ్యాక్సిన్స్లో ఏంటంటే అటెన్యూటెడ్ అని ఉంటుంది, తర్వాత వెక్టార్ బాన్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్ క్రియేషన్స్ ఉన్నాయండి. అయితే ఆ క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను ఏ వ్యాక్సిన్ ఏంటి, ఏ టైపు, ఏ విధంగా తయారు చేస్తారని చెప్పి. మీరు చూసినట్టయితే కూడా రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగిందండి. హెపటైటిస్ బి వ్యాక్సిన్, మోడర్న్ వ్యాక్సిన్ క్రియేషన్ ఏంటి, దీన్ని డయాగ్రామాటిక్ వేలో రిప్రజెంట్ చేయండి అని చెప్పి మొన్న జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా అడిగారు. ఓకే, అది నెక్స్ట్ క్లాస్లో నేను ఒక క్లాస్లో ఎస్ఎన్టీ వ్యాక్సిన్స్ గురించి చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ అండి కోవిషీల్డ్. అండ్ సెకండ్ మనం చూసుకుంటే కోవాక్సిన్. దిస్ ఇస్ ఇండిజీనియస్ అండి. కోవాక్సిన్ ఇండిజీనియస్. ఏంటి ఇండిజీనియస్ అంటే ఇది మనమే తయారు చేసామండి ఇండియాలో. ఇది ఇండియాలో తయారు చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ఇండిజీనియస్ వ్యాక్సిన్ ఫస్ట్. సెకండ్ మనకి వెంటనే ఎవరు తయారు చేశారనగానే మనకి భారత్ బయోటెక్ ఇన్ కొలాబరేషన్ విత్ ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అని చెప్పి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ భారత్ బయోటెక్ కలిపి ఈ ఫార్ములేషన్ జరిగిందండి, ఫార్ములేట్ చేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ కోవాక్సిన్. ఓకే, సో మీకు తెలిసినట్టయితే భారత్ బయోటెక్ అనేది మన హైదరాబాద్ లో ఉంది, అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇస్ ఇన్ పూణే, అండ్ ఐసిఎంఆర్ ఈజ్ ఇన్ ఢిల్లీ. ఓకే, ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్ అండి. సో కోవాక్సిన్, కోవిషీల్డ్ ఏంటి, అది ఇండియన్ వెర్షన్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనకా. సో ఎవరు తయారు చేశారు, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అండ్ సో అది ఎక్కడ ఉంది, పూణే. అండ్ కోవాక్సిన్ భారత్ బయోటెక్, ఐసిఎంఆర్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కలిపి తయారు చేసిన వ్యాక్సిన్, అది ఇండిజినియస్ వ్యాక్సిన్. భారత్ బయోటెక్ హైదరాబాద్, ఐసిఎంఆర్ కోవాక్సిన్, అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇస్ ఇన్ పూణే. ఐసిఎంఆర్ ఎక్కడ ఉందండి, ఢిల్లీలో ఉంది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ వ్యాక్సిన్స్. మీరు కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్, అండ్ ఇది ఈ రోజు పేపర్లో వచ్చిందండి, 14th. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, సిసిఎస్ అని చెప్తాం, క్లియరెన్స్ ఇచ్చిందండి. ఏంటి క్లియరెన్స్ ఇచ్చింది దేనికి అంటే, సో ఇప్పుడు వీళ్ళు తేజస్, మనకు తెలుసు లైట్ వెయిట్ కంబాట్ వెహికల్ అండి ఇది. సో ఇట్స్ అ ఫైటర్ జెట్. ఈ ఫైటర్ జెట్ ని మనకి 83 ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయమని దేనికి ఇచ్చారు అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అండి. హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ కి వీళ్ళు 83 ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయమని ఇచ్చారు అట్ అన్ డీల్ ఆఫ్ 47,000 crores. దీనికి ఇచ్చారు. ఈ 83 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఉపయోగపడడానికి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించుకోవడానికి హాల్ కి, అంటే హాల్ అని చెప్పి మనం పిలుస్తాం, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ కి ఇవ్వడం జరిగింది. సో క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ అనేది దీని క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ రోజు పేపర్ లో వచ్చిందండి. అండ్ దిస్ ఈస్ అబౌట్ దిస్, ఈ రోజు పేపర్ లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అండి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేది. అండ్ ఇందులో కొంచెం అనలిటికల్ పార్ట్ అది ఉంది, నేను ఇంకొక వీడియో చేస్తానండి అనలిటికల్ పార్ట్ అది సెపరేట్ గా. సో అది మనకి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కి అండ్ సివిల్స్ ఆస్పిరెంట్స్ కి కూడా ఉపయోగపడేలాగా. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్. అండ్ మనం ఏమేమి డిస్కస్ చేసాం ఒక్కసారి చూద్దామండి. ఇందులో ఫార్మా బిల్స్ గురించి డిస్కస్ చేసాము, అండ్ ఇది చిన్న టాపిక్ అండి, యాంటీ కౌ స్లాటర్ ఆర్డినెన్స్ గురించి. ఇందులో ఉన్న మనకి ఈ ఫార్మ్ లాస్, ఈ ఫార్మ్ బిల్స్ లో ఉన్న ఏంటి నెక్స్ట్ పాసిబిలిటీస్ అంటే సుప్రీంకోర్టు ఏ డెసిషన్ తీసుకోవచ్చు, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు అనేది ఒకటి డిస్కస్ చేసాం. కోవిడ్ వ్యాక్సిన్ గురించి డిస్కస్ చేసాం, అండ్ తేజస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ఇట్ అండి. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. అండ్ మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఏదైనా టాపిక్స్ కావాల్సిన, చాలా మంది మెయిల్ చేస్తున్నారు, కొంచెం మెయిల్ చూసుకోవడానికి కొంచెం డిలే అవుతుంది. సో మీరు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, మీ పలానా టాపిక్ కావాలి, ఈ టాపిక్ కావాలి అని డిస్కస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి. చాలా మంది కరెంట్ అఫైర్స్ మీద చేయమని మెయిల్ చేశారు, బట్ డైలీ చేయడానికి వీలు ఉండకపోవచ్చు. వీకెండ్ ఖచ్చితంగా ఒక కరెంట్ అఫైర్ మీద, ఆ వీక్ జరిగిన మొత్తం కరెంట్ అఫైర్ మీద ఒక వీడియో చేస్తాను. ఇన్ కేస్ ఎనీ అవైలబిలిటీ ఉన్న మనకి 3 days ఒకసారి చేయడానికి ట్రై చేస్తానండి. సో ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్. అండ్ మీకు కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి టాపిక్స్ కావాలన్నా సరే ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
So I hope you enjoyed this session. So that's all for this session. Thank you.